ప్రస్తుతం సంజయ్ గారు కొరట్ల ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్, మనం చూసాం ఒక బ్రిడ్జ్ ఎంత కుట్రలు చేశారో. బీఆర్ఎస్ మనం చేసినటువంటి మీరు అక్కడికి వెళ్లారు, హెచ్చరికలు జారీ చేశారు, ఆ బ్రిడ్జ్ తిరిగి ప్రారంభించారు, మనకు రహదారికి మార్గం సుగమైంది. అంటే ఇంత చిల్లర కుట్రలు పడుతున్నటువంటి నేపథ్యం ఈరోజు సభ ఇప్పటికే మేము చూస్తున్నారు, చాలా జనసందోహం వచ్చింది. ఏమనిపిస్తుంది? తప్పకుండా ఇవాళ ఎన్ని కుట్రలు పన్నినా, ప్రభుత్వం ఎన్ని చిలిపి చేష్టలు చేసినా, ప్రభుత్వం ఎన్ని వెక్కిలి చేష్టలు చేసినా, ప్రజలు మాత్రం కేసీఆర్ గారిని చూడడానికి తండోపతండాలుగా ఈ జగిత్యాల పట్టణానికి రాబోతా ఉన్నారు. మొన్న మీరు చూసినారు, మేము వారిని ప్రాధేయపడి బ్రిడ్జ్ తీయకండి, ఇవాళ అక్కడి నుంచి వచ్చే వేల మంది జనాలకు దానివల్ల కష్టమవుతుంది, చాలా దూరం పోవాల్సి వస్తుంది అంటే దాన్ని కూల్చేసి కనీసం దానికి బైపాస్ కూడా ఇవ్వలేదు. ఒక నేషనల్ హైవే మీద క్లాజ్ ఉంటుంది, కంపల్సరీ ఒక బ్రిడ్జ్ తీసేసినప్పుడు బైపాస్ కూడా పెట్టకపోతే మేము కానీ ప్రశాంత్ రెడ్డి గారు మాజీ ఆర్ఎండ్బి మినిస్టర్ గారు వచ్చి అక్కడ వాళ్ళని నిలదీస్తే ఇవాళ ఫైనల్లీ మళ్ళీ అది మట్టితో పూడ్చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇంత చిలిపి చేష్టలు చేయకూడదు. ముఖ్యమంత్రి పదవికి ఒక హుందాతనం ఉండాలి, ముఖ్యమంత్రి అన్న తర్వాత ఒక డెకోరం ఉండాలి. ఇవాళ కేసీఆర్ గారు మీటింగ్ ఉంటే అదే సమయానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టుకున్నారు. ఇంత చిన్నగా ఆలోచనలతో, ఇంత సంకుచితమైన ఆలోచనలు ఉండడం బాధాకరం. అయినా కూడా 100కు 100% మీ మీటింగ్కేమో మీరు గవర్నమెంట్ వైపు నుండి ప్రజల్ని తీసుకొని వస్తారు, ఈ కేసీఆర్ గారి మీటింగ్కేమో ప్రజలు వాళ్ళ స్వయాన వాళ్ళు ఇక్కడ చేరబోతా ఉన్నారు. అండ్ ఒక్క విషయం 100% చెప్తున్నాను మీకు, దయచేసి మీడియా వాళ్ళని కూడా కవర్ చేయమని చెప్తున్నాను. ఒట్టి మీటింగ్ కవర్ చేయకండి, మీరు పట్టణాన్ని కవర్ చేయండి. ఎందుకంటే ఇవాళ మొత్తం జగిత్యాల పట్టణం అంతా ప్రజలు రోడ్ల మీద ఉండబోతా ఉన్నారు. ఇది నిండిపోతుంది కంపల్సరీ 100కు 100%. మొత్తం అన్ని రోడ్లు కూడా ప్రజలు, గులాబీ ప్రజలందరూ నిండిపోతా ఉంది. 100కు 100% బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుంది. ప్రజలు కేసీఆర్ గారిని మాట వినాలి. ఇవాళ రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి జరుగుతలేదు, రాష్ట్రంలో ఒక సంక్షేమం జరుగుతలేదు. ఇలాంటి టైంలో కేసీఆర్ గారిని చూస్తే ఒక ధైర్యం ప్రజలకి, మా కేసీఆర్ గారు ఉన్నారు, మాకేం చింత లేదు, కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వింటే. కరోనా కష్టకాలంలో కూడా, కోవిడ్ వచ్చిన సమయంలో ప్రాణాలు చేతిలో పెట్టుకుని భయపడ్డ టైంలో కూడా కేసీఆర్ గారి టీవీ మీద కనబడగానే ప్రాణాలు వేసేస్తుండే, ప్రజలకి ఆనందం ఉంటుండే, ఒక బ్రహ్మాండమైన ఒక విశ్వాసం ఉంటుండే, కేసీఆర్ గారు వచ్చిన మనకేం కాదు అని చెప్పి. అలాంటిది అదే ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారిని చూడాలని అదే పరిస్థితిలో రాష్ట్రం అంతా ఉంది ఇవాళ. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న అరాచకాలు, వీళ్ళు చేస్తున్న దౌర్భాగ్య పనులు, వీళ్ళు చేసిన 420 హామీలు నెరవేర్చకపోవడం, ఇవన్నిటికీ సమాధానం కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వినాలి. సో 100కు 100% ప్రజలందరూ కూడా వీళ్ళు ఎన్ని వెక్కిలి చేసినా, ఎంత సపోర్ట్ చేయకపోయినా కూడా ప్రజలు రాబోతున్నారు. ఒకటి నా రిక్వెస్ట్ ఇవాళ అధికారులకు, పోలీసులకు కూడా నా రిక్వెస్ట్ ఇవాళ, దయచేసి ట్రాఫిక్ సమస్య రాకుండా జగిత్యాల టౌన్లో మీరు సహకరించండి. తప్పకుండా మేము కూడా మీతో సహకరిస్తాము. ఎందుకంటే ఇవాళ జగిత్యాలకి రాబోయే లక్షలాది మందిని ఆ ట్రాఫిక్ కంట్రోల్ అవసరము, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ప్రభుత్వం ఇలాంటి చిన్న చిలిపి శాస్త్రాలు చేస్తూ ఉంది, ఇలాంటి కుట్రలు చేస్తూ ఉంది. కాబట్టి మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మీటింగ్కి పూర్తిగా సహకరించండి. ఇప్పటివరకు సహకరిస్తూ ఉన్నారు పోలీసులు కానీ, అధికారులు కానీ. దయచేసి ఇవాళ జరగబోయే సాయంకాలం జన సమీకరణప్పుడు చాలా ట్రాఫిక్ రాబోతుంది. కాబట్టి ఆ ట్రాఫిక్ని కూడా మీరు కంట్రోల్ చేసి ప్రజలకు సునాయాసంగా లోపలికి వచ్చేటట్టు మీరు చూడాలని చెప్పి ప్రభుత్వ అధికారులను కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.